नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्तरा వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం, ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం 75 సర్గలు పూర్తి చేసి 76వ సర్గలో ఉన్నాం. ఈరోజు 76వ సర్గని కొనసాగిద్దాం. యుద్ధమే జరుగుతున్నది, మొత్తం యుద్ధ వర్ణన. మరి ఏది వదలకుండా వాల్మీకి మహర్షి ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. వాలిపుత్రుడైన అంగదుడు చేరుకున్నాడు. నేల మీద ఉన్న ఖడ్గాన్ని తీసుకుని ఆ ప్రజంగుడి యొక్క శిరస్సును తెగ నరికాడు. అలా తన పినతండ్రి కాయం నుంచి శిరం తెగపిడిపోవడం చూసిన యూపాక్షుడు కన్నీళ్లు కారుస్తూ బాణాలన్నీ కూడా అయిపోయినందువల్ల తక్షణమే రథం దిగి ఒక ఖడ్గం తీసుకుని బయలుదేరాడు. అలా వస్తున్న యూపాక్షుని చూచి ద్వివిధుడు క్రుద్ధుడై వాడి ఎదురు రొమ్ము మీద బలంగా కొట్టాడు. తన తమ్ముణ్ణి ద్వివిధుడు పట్టుకోవడం చూసి శోణితాక్షుడు తన గదతో ఆ ద్వివిధుడిని కొట్టాడు. ఆ దెబ్బకు ద్వివిధుడు చలించిపోయాడు. అంతలో మళ్లీ కొట్టడానికి శోణితాక్షుడు గద ఎత్తాడు. ఆ ఎత్తిన గదను ద్వివిధుడు ఊడలాక్కున్నాడు. అప్పుడు యూపాక్షుడి వక్షస్థలాన వానర యూధపతి మైందుడు అరచేతితో చరిచాడు. అంతటా మహాబలవంతులు శోణితాక్ష యూపాక్షులను మైంద ద్వివిధులను ఒకళ్లను ఒకళ్లు పడలాక్కుంటూ కొట్టుకున్నారు. శోణితాక్షుడు ముఖాన్ని ద్వివిధుడు తన గోళ్లతో చీరేశాడు. అంతటితో వదిలిపెట్టకుండా ఆ శోణితాక్షుడిని నేల మీద పడగొట్టి నలిపి ముద్ద చేశాడు. మైందుడు అప్పుడు ఆ యూపాక్షుని 2 చేతులతోనూ కొట్టి చంపేశాడు. ఆ పోరాటంలో రాక్షస సైన్యం చాలా భాగం నశించింది. మహావీరులు చచ్చిపోయారు. చావుగా మిగిలిన రాక్షస యోధులు అప్పుడు కుంభకర్ణుని కొడుకు కుంభుడి దగ్గరికి పరిగెత్తారు. అట్లా అమిత వేగంతో తన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చిన ఆ రాక్షస సైన్యానికి అప్పుడు కుంభుడు ధైర్యం చెప్పాడు. రాక్షస సైన్యంలో ఎదురులేని మహావీరులు అందరూ కూడాను పడిపోవటం చూసి ఆ రాక్షస శ్రేష్ఠుడు ఆ ధానుష్కుడు కుంభుడు ధనస్సు తీసుకున్నాడు. దేహాన్ని చీల్చివేసే విషసర్పం లాంటి బాణాన్ని ఆ ధనస్సుకి ఎక్కించాడు. ఇంద్రధనస్సులాగా దగదలాడుతూ ఉన్న ఆ వింటి అల్లెత్రాటిని తన చెవుల వరకు లాగి బంగారు పింజలతో మెరుపు మాదిరిగా మెరుస్తూ ఉన్న బాణాన్ని ద్వివిధుడి మీద వదిలాడు. ఇట్టే వచ్చిపడ్డ ఆ బాణం దెబ్బకు పర్వతం అంటే ఆ మరణోత్తముడు ద్వివిధుడు కాస్త పాదాలు తడపడిపోయాయి. వాడివి అవయవాల స్వాధీనం తప్పిపోయి నేల మీద పడిపోయాడు. తన తమ్ముడు అలా పడిపోవటం చూసిన మహేంద్రుడు ఒక పెద్ద రాతిబండను తీసుకుని కుంభుడి మీద విసిరాడు. అది చూసి కుంభుడు బాణాలు వదిలి ఆ రాతిబండను ముక్కలు చేసేశాడు. అంతర విషసర్పం వంటి మరొక బాణాన్ని వెంట సంధించి మహేంద్రుడి మీద వదిలాడు. ఆ బాణం మహేంద్రుడి మర్మస్థానంలో గుచ్చుకున్నది. అతను మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. తన మేనమాములు మైంద ద్వివిధులు ఇద్దరు కూడా అట్లా పడిపోవటం అంగదుడు చూశాడు. అప్పుడు కార్ముకం ఎత్తుతూ ఉన్న కుంభుడి మీదకు పరిగెత్తాడు. అట్లా తన మీదకు వస్తూ ఉన్న అంగదుడి మీద అప్పుడు కుంభుడు 5 ఇనుప బాణాలు వదిలాడు. అప్పుడు తృప్తి చెందగా మరి 3 కరుకు బాణాలని బంగారంతో అలంకరించిన ఇనుప బాణాలని మొక్కవోని వాటిని అంగదుడి మీద వదిలాడు. అన్ని బాణాలు వచ్చి మీద పడుతూ ఉన్నప్పటికీ అంగదుడు ఏమాత్రం చెలించకుండా ఉండటమే కాకుండా ఆ కుంభుడి నెత్తి మీద రాళ్లవాన చెట్లవాన కురిపించాడు. ఆ కాంతివంతుడు కుంభుడు అలా వచ్చి పడుతూ ఉన్న రాళ్లను చెట్లను తన బాణాలతో నరికేశాడు. అంతటా తన మీదకి వస్తున్న అంగదుడిని చూచి కుంభుడు ఏనుగును కొరువులతో అడ్డగించేటట్టుగా అంగదుడు కనుబొమ్మ మీద బాణాలను వదిలాడు. నెత్తురు కారుతూ అంగదుడు కళ్ళు తెరవలేకపోయాడు. అప్పుడు అతడు కళ్ళు మీదకి కారుతూ ఉన్న నెత్తురుని ఒక చేత్తో తుడుచుకుంటూ రెండవ చేత్తో సమీపంలో ఉన్న సాలవృక్షాన్ని పట్టుకుని రొమ్ముతో ఆ చెట్టు బోధిని కదిలిస్తూ కొంచెం వంగి ఏనుగులాగా ఆ చెట్టును విరిచివేశాడు. ఇంద్రధ్వజంలాగా మందర పర్వతంలాగా ఉన్న ఆ సాలవృక్షాన్ని వెంటనే కుంభుడి మీద విసిరాడు. అది చూసి కుంభుడు దేహాన్ని భేదించి వేసే 7 బాణాలని అంగదుడి మీద వదిలాడు. ఆ బాణాలకు అంగదుడు అమితంగా బాధపడుతూ మూర్ఛపోయాడు. ఆ దురాసదుడు అంగదుడు సముద్రంలో పడ్డవాళ్లాగా అలా కొట్టుకుంటూ ఉంటే చూచి వానర యోధులు ఆ సంగతి రాముడికి వినవించడానికి వెళ్లారు. అప్పుడు రాముడు జాంబవంతుడు మొదలైన వానర వీరులను పోయి అంగదుడిని చూడవలసింది అని ఆజ్ఞాపించాడు. రాముడు వారు జాంబవంతుడిని వెళ్లమన్నాడు అనమాట. రామాజ్ఞను శిరసావించి పెద్ద పుల్లు లాంటి ఆ వానర వీరులు కుపితులై కుంభుడి మీదకి పోయారు. ఆ ధానుష్కుని జాంబవంతుడు సుషేణుడు వేగదర్శి అనే 3 వానర వీరులు ఎదిరించారు. జలప్రవాహాలను పర్వతాలతో అడ్డగించేటట్టుగా ఆ మహాబలవంతులను వానర వీరులను కుంభుడు తన బాణ పరంపరలతో నిరోధించాడు. సముద్రం చెరియలు కట్టను దాటలేకపోయినట్టు ఆ కుంభుడి బాణ పథాన్ని దాటి ఆ వానర వీరులు ముందుకు పోలేకపోయారు. కుంభుడి బాణవర్షానికి వానర సైన్య సమూహాలు బాధపడడం సుగ్రీవుడు చూశాడు. అంగదుడిని దాటి ముందుకు పోయాడు. పర్వత సానువుల్లో సంచరిస్తూ ఉన్న మదపుటేనుగు మీదకి అమిత వేగంతో దూకే సింహం మాదిరిగా కుంభుడి మీదకి సుగ్రీవుడు ఉరికాడు. పెద్ద పెద్ద రాళ్లను
ఇనుమద్ది చెట్లను, చండ్ర చెట్లను, ఇంకా ఎన్నో రకాల చెట్లను పెళ్లగించి కుంభుడి మీద విసిరాడు. ఆకాశం అంతా ఆవరించి కురుస్తూ ఉన్న వాన మాదిరిగా తన మీద పడుతూ ఉన్న ఆ రాళ్లని, ఆ చెట్లని కుంభుడు తన బాణాలతో నరికి వేశాడు. గురి తప్పని కుంభుడి బాణాలకు ముక్కలు ముక్కలైపోయిన ఆ రాళ్లు, ఆ చెట్లు శతఘ్నులాగా నేల మీద తేజరిల్లాయి. తాను వానగా కురిపించిన ఆ వృక్షాలను అన్నింటినీ కూడా కుంభుడు నరికివేసినందుకు ఆ మహాబలవంతుడైన సుగ్రీవుడు కించబడలేదు. అమిత వేగంతో అప్పుడు ఆ కుంభుడు వదులుతూ ఉన్న బాణాలను తనను వేధించి బాధ పెడుతూ ఉన్నప్పటికీ ఓర్చుకుని సుగ్రీవుడు కుంభుడి రథం మీదకి ఎగిరాడు. అతని చేతిలో ఉన్న ఇంద్రధనుస్సు వంటి ధనుస్సును పట్టుకుని విరిచేశాడు. ఎవరికీ సాధ్యం కాని అటువంటి పని చేసి సుగ్రీవుడు మరి కోపంతో ఉన్నాడు. తన చేతిలో ధనస్సు పోయినందువల్ల దంతాలు విరిగిపోయిన మదపుటేను మాదిరిగా ఉన్న కుంభుడిని చూచి, ఓ కుంభుడా, నీ పరాక్రమం నీ బాణ వేగంలాగా అద్భుతమైంది. నీ ప్రభావం రావణాసురుడి ప్రభావంలాగా అద్భుతంగా ఉంది. నువ్వు ప్రహ్లాదుడితోనూ, బలిచక్రవర్తితోనూ, కుబేరుడితోనూ, వరుణదేవుడితోనూ సరిసమానం అయిన వాడివి. బలపరాక్రమానికి నీ ఒక్కడవే నీ తండ్రిని పోలి పుట్టావు. ఓ మహాబాహో, నువ్వు చాపహస్తుడు అయిన అరిందముడు, మనోవ్యధులు జితేంద్రుడిని ఏమీ చేయలేనట్లు దేవతలు నిన్ను అతిక్రమించలేరు. నువ్వు మహాబుద్ధిమంతుడు. అయితే నువ్వు ఇప్పుడు నేను చూస్తుండగా యుద్ధంలో పరాక్రమించు. ఓ కుంభుడా, నీ పెత్తండ్రి వరప్రభావం వల్ల దేవదానవుల్ని ఎదిరించి లోబరుచుకున్నాడు. నీ తండ్రి కుంభకర్ణుడు కేవలం తన పరాక్రమం వల్ల దేవదానవుల్ని లోబరుచుకున్నాడు. నువ్వు ధనసు ఎక్కుపెట్టడంలో ఇంద్రజిత్తు అంతటి వాడివి, పరాక్రమంలో రావణాసుడు అంతటి వాడివి. బలపరాక్రమాలకు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న రాక్షసుల్లో నీ అంతటి వారు మరొకటి లేరు. నువ్వు అప్రతిమాన కృషి చేశావు. నీ అస్త్రకౌశలాన్ని చూపించావు. భయంకర పరాక్రములైన వానరులను పడగొట్టావు అంటూ మెచ్చుకుంటూ మొదలుపెట్టాడు. ఎవరు? సుగ్రీవుడు. బాణం విరగొట్టాడు చేతిలోది, రథం మీద ఎక్కి దూకి. కానీ కుంభుడిని మెచ్చుకుంటున్నాడు అన్నమాట. ఎవరి కుంభుడు? కుంభకర్ణుడు కొడుకు. ఓ వీరుడా, అనేక మందితో పోరాడి అలసిపోయిన వాడిని చంపివేసిన వాడు అనే అపఖ్యాతి నాకు వస్తుంది అనే భయం నుంచి ఇంతవరకు నీతో పోరాడకుండా ఊరకుండా ఉన్నాను. నువ్వు చాలా పెద్ద పని చేసావు, అలసిపోయావు. కొంచెం సేపు అలుపు తీర్చుకో, ఆ తర్వాత మనం పోరాడదాం. మన పోరాటాన్ని సమస్త భూతాలు చూస్తాయి. శంబరాసుని దేవేంద్రుడిలాగా నిన్ను నేను చంపేస్తాను అని చెప్పాడు. రేపు మనం మిగతా భాగాన్ని చూసారా? యుద్ధ ధర్మం ఎట్లా ఉంటుందో. అనేక మందితోటి యుద్ధం చేశాడు శత్రువు, అనేక వీరుల్ని సంహరించాడు, నేలపడేశాడు. అందువల్ల సుగ్రీవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు చాలా మందితో యుద్ధం చేసి అలసిపోయావు, కాబట్టి విశ్రాంతి తీసుకొని రా, ఆ తర్వాత పోరాడదాం మన ఇద్దరం అంటున్నాడు. ఇది యుద్ధ ధర్మం ఆ రోజుల్లో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.